కొంతమంది ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం. అంటే ఎగ్జామ్స్‌లలో ఫెయిల్ అయ్యి, తర్వాత ఇంకా అమ్మ ఏదో అన్నదని, నాన్న ఏదో హ్మ్. అన్నాడని, ఇలాంటి వాళ్ళు కొంతమంది స్పాట్‌లో డెసిషన్స్ తీసుకొని సూసైడ్ దాకా వెళ్తూ ఉంటారు. ఇలాంటి అవును. వాళ్ళు అసలు ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అంటారు? విషయం ఏంటంటే, ఈ ఆత్మహత్య చేసుకున్నోళ్ళలో రకరకాల కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. తర్వాత ఫ్యామిలీస్ ఉంటారు. ఆర్థికపరమైన అంటే బిజినెస్ పీపుల్ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్. చాలా ఆశ్చర్యంగా ఉంటదనమాట. ఆ బిజినెస్ ఒక కాఫీ డే ఒక ఓనరు ఒక యానం దగ్గరికెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆళ్ళ ఆవిడ హ్మ్. తను టేకప్ చేసి దాన్నంతా క్లియర్ చేసింది. హ్మ్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు 'రంగనాథ్' గారని ఒక హీరో. యెస్. ఆయన ఎన్నో పుస్తకాలు రాసాడు. ఇన్‌స్పైరింగ్ అనమాట ఇది. హ్మ్. తర్వాత ఒక టీవీ యాంకరు. ఎంతోమందికి ఇన్‌స్పైర్ చేసిన, యెస్. ఎంతో హ్మ్. న్యూస్ ఇచ్చిన ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. హ్మ్. అంటే ఇవేనా కొద్దిగా క్షణికావేశం అమ్మా. సడెన్‌గా హ్మ్. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో దానికి పరిష్కార మార్గం కూడా ఉంటది. హ్మ్. కొద్దిగా ఆలోచించాలది. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఇది, ఆ స్టూడెంట్స్‌కి ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఇదిగో నువ్వు కొద్దిగా టెన్షన్ పెడతారండి. తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు నీ మీద ఇంత డబ్బులు పెట్టేశాను. నీకు నేనెంతో కష్టపడుతున్నాను. అప్పులు చేశాను. ఇలా వాళ్ళ యొక్క సమస్యలన్నీ చెప్పేస్తారు ఈళ్ళు. హ్మ్. వాడు ఆడికి ఐఐటీ రాదు. అంటే ఐఐటీ గాని, మెడిసిన్ గాని అది కొంతమందికే సాధ్యం అవుతది. కొన్ని వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి? ర్యాంక్ హోల్డర్స్‌ని చూపిస్తది. హ్మ్. కానీ రాని వాళ్ళు ఎంతమందున్నారు? 100 మంది కోచింగ్ తీసుకుంటే ఒక ఐదుగురికో, ముగ్గురికో వస్తది. 95 మెంబర్స్‌కి రాదు. ఇది పేరెంట్స్ చూడట్లేదు. హ్మ్. వాళ్ళేమనుకుంటారంటే, ఆ 5 మెంబర్సో, 3 మెంబర్సో ఎవరైతే సక్సెస్ అయ్యారో, వాళ్ళ ఫోటోలు చూసేసి వాళ్ళ అబ్బాయి కూడా అదే అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే, పేరెంట్స్ పిల్లల విషయంలో పేరెంట్స్ మాత్రం చాలా అంటే, వాళ్ళ పిల్లల యొక్క కెపాసిటీ ఏముంది? వాడి అభిరుచులు ఏమున్నాయి? వాళ్ళు ఏమైతే పేరెంట్స్ వాళ్ళు చదువుకోవాలనుకున్నారు. అతను పైలట్ అవ్వాలనుకున్నాడు. ఒక కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. హ్మ్. అతను అవ్వలేదు. లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. అవ్వలేదు. తన యొక్క అభిప్రాయాలు ఏం చేస్తాడు? పిల్లల మీద రుద్దుతాడు. ఏం చేస్తాడు? నువ్వు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. తనకి డాక్టర్ అవ్వాలనుంది అవకాశం లేదు. ఇప్పుడు హ్మ్. తన కొడుకు లేదా కూతురు చేత అవ్వాలని కోరుకుంటారన్నమాట ఇది. అవును. మంచి నాకు అదే